నమస్తే సార్. నమస్తే. రామాయణ టీజర్ చూసారా? చూసామండి. ఎలా అనిపించింది సార్? రామాయణం చూస్తుంటే రాముడి భక్తులు ఉన్నారు కదా భారతదేశంలో. ఇంకొకటి ఏంటంటే దీనికి కాపీరైట్ అనేది ఉండదు. ఒక 60 years కనుక స్టోరీ కనుక దాటితే ఎవరైనా తీయచ్చు, ఎన్నిసార్లు అయినా తీయచ్చు. సో రామాయణం మీద ఎవరికి కాపీరైట్ లేదు కాబట్టి ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు. చాలా చాలా సినిమాలు వచ్చినాయి. మన తెలుగు వాళ్ళు అద్భుతమైన సినిమాలు తీశారు రామాయణం గురించి. సంపూర్ణ రామాయణం అని బాపు గారు అద్భుతంగా తీశారు. తర్వాత రామాయణం అనేది దూరదర్శన్లో వచ్చింది. అక్కడ దీపిక అనే ఒక అమ్మాయి చేసింది రామాయణం. సీతగా చేసింది దీపిక అనే ఆమె క్లబ్ డాన్సర్ అయ్యిండి కూడా రామాయణం సీరియల్లో సీతగా యాక్ట్ చేసినందువల్ల ఆమె లైఫ్ మారిపోయింది. తర్వాత ఆమె ఎంపీ అయిపోయింది. అలాగే రాముడిగా యాక్ట్ చేసినా కూడా రాజకీయాల్లోకి వెళ్ళి మంచి పదవులు పొందారు. అంత పవర్ఫుల్. అందువల్ల ఇప్పుడు కూడా రామాయణాన్ని ఇంకా గొప్పగా తీయాలి అనేటువంటి ఆశ కూడా చాలా మందిలో ఉంది. ఎందుకంటే టెక్నాలజీ ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది కదా. ఒకప్పుడే అంత గొప్పగా తీయగలిగితే ఇప్పుడు ఎలా తీయగలరు అనేటువంటి ఉద్దేశంతో చాలా కూడా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి తీస్తే ఎలా ఉంటుంది, ఒక అవతార్ లాగా మన రామాయణం తీస్తే ఎలా ఉంటుంది. టీజర్ చూస్తే మరో అవతార్ లాగా ఉంటుందేమో అనిపిస్తుంది. వీళ్ళు లేటెస్ట్ టెక్నాలజీ అంతా ఉపయోగిస్తున్నారు. అందులో రామాయణాన్ని ఇంకా టెక్నాలజీ ఉపయోగించి తీస్తే ఎలా ఉంటది అనేటువంటి దాన్ని అందులో క్లియర్ చూపిస్తున్నారు. అందులో ఏఐ కనిపిస్తున్నది. రాముడి పాత్రకి రణబీర్ కపూర్ గారు అసలు సెట్ కాలేదు అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? అట్లానే అనిపించింది? యాక్చువల్ గా శ్రీరాముడిని నిజంగా చూసిన వాళ్ళు ఎవరు లేరు. తెలుగులో అయితే ఎన్టీ రామారావు గారు చేశారు. బాలకృష్ణ గారి పేరు చెప్పదు దయచేసి. ఆయన చీల్చి చెండాడు రాముడి పాత్రని. సో ఆయన కాదు, ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు కూడా చేశారు. నిజంగా రాముడు అనేటువంటి వాడు ఎలా ఉంటాడు ఎవరికి తెలియదు. ఆయన 6 pack ఉందంటారు. ఆజానుబాహుడు అంటారు. శ్రీరాముడు ఆజానుబాహుడు. మరి 6 pack వాళ్ళందరూ రణబీర్ కపూర్ 6 pack వేసుకొని వీళ్ళు ఎక్సర్సైజులు చేసి ఎక్సర్సైజ్ బాడీలు చూపిస్తే మళ్ళీ కూడా పాడైపోయే అవకాశం కూడా ఉంది. మరి ఒక సినిమా హీరోలు ఈ మధ్య 6 pack చూపిస్తున్నారు కదా. రాముడిని అలా చూపించాల్సిన అవసరం లేదు. ఆయన ఆజానుబాహుడు. ఆయన చాలా చక్కగా కూడా ఉంటారని క్వాలిటీస్. ఆదిపురుషు చూడటం జరిగింది. ఆదిపురుషు అనే దాన్ని ఆదిపురుషు చండాలం చేసి పెట్టారు కదా. ఆదిపురుషుని చాలా చాలా రావణాసురుడిని చాలా ఘోరంగా చూపించాడు. ముస్లిం అతని రావణాసురులా చూపించాడు. రావణాసురుడు ముస్లిం అతను కాదండి. రావణాసురుడు హిందువే. ఆయన గొప్ప శివభక్తుడు. చాలా గొప్పగా శివుని పూజ చేసేవాడు. ఆదిపురుషు ఎక్కడ డైరెక్ట్ గా రామాయణం ఎక్కడ కూడా చెప్పలేదు. ఇప్పుడు ఈ రామాయణ సినిమా 2 పార్ట్లు 4000 కోట్ల బడ్జెట్ అంటున్నారు. సో ఆ వర్తబుల్ విజువల్స్ మీకు కనిపిస్తున్నాయి ఇందులో? 4000 కోట్లు అనేది ఫేక్ అనిపిస్తుంది. 4000 కోట్లు ఉండకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే రాజకీయ నాయకులు ఎవరైనా వెనకున్నారేమో అనిపిస్తుంది. తెర వెనుక రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారేమో. భారతదేశంలో రామాయణ ప్రచారం చేయాలనే ఉద్దేశంతో కూడా ఈ సినిమా తీస్తున్నారేమో అని కూడా అనిపిస్తుంది. ఇప్పుడు అతిపెద్ద సినిమాలు అంటే మనకు రాజమౌళి గారి వారణాసి కూడా వస్తుంది. అవును. సో వారణాసి వర్సెస్ రామాయణ అంటే మీరు రెండిట్లో దేని పేరు చెప్తారు? రామాయణం అనేది ఎలాగైనా చూస్తారు. భక్తులందరూ ఎలాగైనా చూస్తారు. చెప్పుకోవడానికైనా చూస్తారు. నేను రామాయణం చూసా అని చెప్పుకోవడానికి కూడా వచ్చేవారు. ఎందుకంటే లవకుశ అనే ఒక సినిమా ఉండేది తెలుగులో. దానికోసము అందరూ ఊర్ల నుంచి బళ్ళు కట్టుకొని మరి వెళ్ళి చూసేవాళ్ళట. నిజంగా సూపర్ హిట్ అయితే మటుకు ప్రతి ప్రజలు కూడా చూస్తారు. రిపీట్ గా కూడా చూస్తారు. ఈ రోజులో తీయాల్సిన అవసరం ఉంది. కానీ ఏంటంటే దాన్ని పాడు చేయొద్దు అనేది మేము రిక్వెస్ట్. రామాయణాన్ని అందంగా చూపించాలి. మీరు ఏదో గ్రాఫిక్లు పెట్టి గబ్బు చేయొద్దు అని కూడా కోరుకుంటున్నాం. ఓవరాల్ గా బాగుందా బాగాలేదా? బాగుందా అంటే ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు హీరోని ఒక్కలే చూపించారు. ఇంకా హీరోయిన్ చూపించలేదు. సాయి పల్లవి గారు హీరోయిన్ అంటున్నారు. మరి సాయి పల్లవి సీతని క్యారెక్టర్ ఎందుకు తీసుకున్నారో తెలియదు. సీత అంత బక్కగా ఏమి ఉండదు. కొంచెం పర్సనాలిటీ ఉంటుంది. మరి ఎందుకంటే డాన్సులు కూడా ఏమైనా పెడతారని భయం వేస్తుంది. ఎందుకంటే సాయి పల్లవి డాన్స్లకు ఫేమస్ కదా. మరి సీతగా సాయి పల్లవిని తీసుకున్నారంటే మళ్ళీ ఆమె ఏమైనా డాన్సులు చేస్తున్నాం సీత క్యారెక్టర్ భయం వేస్తుంది. ఎందుకంటే ఈ మధ్య ఇష్టం వచ్చిన కూడా తీస్తున్నారు. ఇంకా విలన్ యాస్ట్ కాబట్టి ఇంకా అతను సూపర్ గా చేస్తారు. ఏమో ఇది నెగటివ్ హీరో ఇమేజ్ కూడా వచ్చేసి అది కూడా రావణాసుడు పాత్ర కూడా సూపర్ హిట్ కూడా అయ్యే అవకాశం కూడా ఉంది. బ్రో రామాయణ టీజర్ ఎలా అనిపించింది బ్రో? బాగా అనిపించింది అన్న. బాగా అనిపించిందా? చాలా మంది బాగాలేదు అంటున్నారు. ఎందుకు బాగాలేదు అన్న? ఏంటంటే గుర్తుపెట్టుకో, గతంలో మనం రాముని ఎలా చూసాం అలాగే అనిపించింది. రాముడు వచ్చాడు అనిపించింది. బాగా తీసేది ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే అక్కడ చూడాల్సింది ఏంటంటే సినిమాలో చూడాలి. అంతేగాని నాకు అది నచ్చలేదు.
ఉమ్, ఇది నచ్చలేదని కాదు కదా. ఉమ్, మనకి ఏంటంటే స్టోరీని చూపిస్తున్నారు. ఉమ్, కథ రాముడు ఎలా వచ్చాడు ఏంటి అనేది కదా మనకు కావాల్సింది. ఉమ్, ఈ రోజు కూడా మంచి ట్రైల్ కూడా వదలడం కూడా చాలా మంచి రోజు ఇవాళ. ఉమ్, హనుమాన్ జయంతి. హనుమాన్ జయంతి కాబట్టి రాముడు వచ్చే చూడడం. ఉమ్, ఆ స్టిల్ ఇందాక చూసా 3 సార్లు చూసా. ఉమ్, నెట్ అయిపోయింది, మళ్ళీ ఎంచుకొని కూడా చూస్తా. ఆ, అంత బాగా అనిపించింది నాకు. నిజంగా రాముడు వచ్చాడా ఇవాళగా నా కల్లోకి అనిపించింది అన్న. బ్రో ఇప్పుడు స్టోరీ ఎంత బాగున్నా కూడా క్యారెక్టర్ చేసే వాళ్ళకి అది పర్ఫెక్ట్ సెట్ అవుతుందా అని చెప్పేసి కూడా చూస్తారు. గుర్తుపెట్టుకో, గురు ఆ, 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 పెళ్లి చూపునైనా మాత్రం ఆడు మొగుడు మంచోడు కాదు, కళ్ళ మంచిది కాదు అనుకోకండి. ఆ. ట్రైల్ చూసాక ఇంకా సినిమా ఉంది కాబట్టి మన దగ్గర చిన్న ముక్క చూపించారు కానీ ఇంకా చూడాలి కదా. మరి ఆదిపురుష్ ఎందుకు అదైంది అక్కడ? ప్రభాస్ గారు కూడా చాలా అద్భుతంగా కనిపించారు కదా. ఏంటంటే గుర్తుపెట్టుకో, ఆ, కొన్ని తప్పులు ఉంటాయి. ఆ, అంతే మాత్రం ఇప్పుడు జనాలకు ఒకటి నచ్చితే ఒకటి నచ్చదు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇది చూద్దాం, చూసే కదా మనం అనిపించదు. కానీ ఏంటంటే నాకు నిజంగా రాముడే వచ్చాడు అనిపించింది నాకు. ఓకే. ఫేస్ కట్ కూడా చూడలేదు, వెనక నుంచి చూపించి అన్నట్టు look కూడా బాగుంది. ఉమ్, అసలు గ్రాఫిక్స్ లేకుండా చేశారు, ఉమ్. చాలా బాగా అనిపించింది ట్రైన్. అంటే ఎక్కువ మటుకు మీరు అంటున్నట్టు ఓవరాల్ గా గ్రాఫిక్స్ కనిపించాయి అంటున్నారు, మీరు కనిపించలేదు అంటున్నారు. అనిపించలేదు, అంతలా తీశారు. రియల్ Okay. గా రియల్ స్టోరీ రియల్ గా ఉంది అంతా. ఆ, అంతా రియల్ గా అంటే 4,000 కోట్ల బడ్జెట్ అంటున్నారు. అసలు ఆ విజువల్స్ ఏమైనా కనిపిస్తున్నాయా 4,000 కోట్లకు తగ్గట్టు ఇందులో? మనకు ఆడ కనిపించలేదు. మనకు కావాల్సిన రాముడు అక్కడే. ఆ, మనకి ఎన్ని పెట్టినా పర్లేదు, ఆ. రాముడు వచ్చాడా, ఆ. సీతను తీసుకొచ్చాడా, అదే కావాలి మనకి. ఓకే. సీతలాగా సాయి పల్లవి గారు యాక్ట్ చేస్తున్నారు, మరి సెట్ అవుతారండి? సాయి పల్లవి గారు చేస్తే ఇంకా బాగుంటది. ఎందుకంటే ఆవిడ చూసేది కదా, ఆవిడ ఉమ్, యాక్టింగ్ గట్ట చింపేస్తారు. ఉమ్, ఆవిడ చెప్పాల్సిన పని లేదు, గోరుముద్దలు తినేసినట్టు చేస్తారు ఆవిడ. ఉమ్. ఈ విషయంలో అయితే బ్రో ఇప్పుడు కొంతమంది సినిమా ప్రేమికులు ఎట్లా అంటే వారణాసి వర్సెస్ ఇది రామాయణ్ అని అంటున్నారు. రెండిట్లో ఏది బాగుంటది అంటే మీరేం చెప్తారు? రెండు బాగుంటదండి, గుర్తుపెట్టుకోండి. ఆ. రెండు బాగుండాలి. ఆ. కానీ ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే ఎప్పుడో జరిగిన సంఘటనలు మనకు తీసి చూపించారు కాబట్టి ఆ. మనం నమ్మాలి. ఉమ్. ఇప్పుడు రాముడు మరి ఇప్పుడు నేను రియల్ గా నేను చూడలేదు కదా, ఫోటోల్లో చూడడం, విగ్రహాలు చూడడం కదా, ఉమ్. రియల్ గా చూపించారు కాబట్టి మనం చూసి ఆనందపడాలి. రేపు పొద్దున ఎప్పుడో జరిగిన సంఘటనలు కూడా సినిమాలో చూపించారంటే ఉమ్. మనం ఆనందపడాలి కాబట్టి ఏదైతే చూపించకూడదు. ఓకే బ్రో, ఫైనల్ గా ఇలాంటి సినిమాలు ఏవైతే మనకు పురాణ గాథలు ఉంటాయో ఈ సినిమాల్ని మన మన దక్షిణాది వాళ్ళు బాగా చేస్తారా, నార్త్ సైడ్ వాళ్ళు బాగా చేస్తారంటే? ఎవరన్నా చేస్తారండి. ఏంటంటే అది కావాల్సిందే డైరెక్టర్. ఉమ్. స్టోరీ బట్టి మనం చూసుకోవాలి. కథకి ఎవరైతే సూట్ అవుతారో రాలేదు, మనం ఎవరిని ఏదైతే చూపించలేదు. ఎవరన్నా ఒకటే మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు, అలా నార్త్ లో కూడా ఉన్నారు కాబట్టి ఏంటంటే మన అందరూ ఎంకరేజ్ చేయాలి. మన సినిమాలో చూడాలి. అది బ్రో ఇప్పుడు ఈ సినిమాలో యష్ గారు రావణాసురుడు అంటున్నారు, మన కేజీఎఫ్ హీరో. మరి ఆయన సెట్ అవుతాడంటారు రావణాసురుడికి? బెమ్మని సెట్ అవుతారు కదా. ఆ, రాక్షసులో ఉంటాడు మళ్ళీ. ఆ, ఇంకా మళ్ళీ భయపడతారు జనాలు. అలా ఉంటేనే కదా సెట్ అవుతారు. కథకి ఎవరు నచ్చితే వాళ్ళే తీసుకుంటారు. నన్ను తీసుకోమంటే తీసుకుంటారా, నన్ను రాముని పెడితే మీరు ఉంటారా, రాజు కొడతారు, మొత్తం పరిగెట్టేస్తారు. ఎవరు సెట్ అవుతారు వాళ్ళే సెట్ అవ్వాలి. అది ఓకే. మొత్తానికి రామాయణ టీజర్ మాత్రం చాలా అద్భుతంగా ఉందంట. ఓకే. రామాయణ టీజర్ రిలీజ్ అయింది, ఎలా అనిపిస్తుంది నీకు? చండాలంగా అనిపిస్తుంది, నచ్చలేదా? నచ్చలేదు. ఎందుకని? ఎందుకంటే రణబీరు రావణ పాత్రలో నచ్చలేదు. తర్వాత యశ్ కన్నడ హీరో మన రావణుడి పాత్ర. రావణుడి పాత్ర కదా, ఆయన కూడా ఆయనే రాముడుగా ఇచ్చింటే బాగుండాలి. యక్షిక రావుడు అవును, రణబీర్ అస్సలు నచ్చలేదు. రణబీర్కి అంత ఫేస్ వాల్యూ లేదు. ప్లస్ రాముడి పాత్ర అంటే మనకు గుర్తొచ్చేదంటే పాత ఎన్టీఆర్ గారు, తర్వాత నెక్స్ట్ అంటే బాలకృష్ణ గారు, తర్వాత అంటే వాళ్ళ తప్ప మేము ఎవరిని రాముడిగా ఊహించుకోలేము. రణబీర్ అయితే అసలు రణబీర్కి అంత ఏమంటారు కెపాసిటీ. నా ఈ సినిమా నిర్మించడానికి 4,000 కోట్లు అయ్యాయని చెప్పేసి అంటున్నారు, 2 పార్ట్లు చేశారని. సో ఆ బడ్జెట్ అనేది ఈ సినిమా ఆ విజువల్స్ లో కనిపిస్తుందా? అవసరం లేదు, అంత కూడా అవసరం లేదు. అసలు అందులో ఒకటే రణబీర్ కపూర్ ఉంటే అసలు వేస్ట్. రాముడుగా అసలు అయితే ఆయన అంటే ఎందుకు ఆయన ఊహించుకోలేకపోతున్నారు? ఆయన పాత్ర ఫేస్ వాల్యూ బాగాలేదు, ఆయన ఫేస్ వాల్యూ బాగాలేదు. ఈ క్యారెక్టర్ కి సెట్ కాలేదండి. ఈ క్యారెక్టర్ సెట్ కాలేదు. రణబీర్ ఇప్పుడు ఇంతకుముందు అర్జున్ రెడ్డి యానిమల్ యానిమల్ చూశారు కదా, అది కూడా అసలు వేస్ట్. ఇంకో విషయం ఏంటంటే రణబీర్ కపూర్ గారు నేను డీప్ ఫ్రెండ్ అని చెప్పేసి ఒకసారి చెప్పడమే జరిగింది. అలాంటి ఆయన తీసుకొచ్చి రాముడు పాత్ర పట్టిన చాలా చాలా ఘోరం. అది దీప్తి నిండేవాడు రాముడు కాలేడు. ప్లస్ అందులో ఒకటి యశ్ పెద్ద స్టార్ కన్నడలో యశ్, ఆయన్ని తీసుకొచ్చి రావణాసురుడిగా పెట్టడం చాలా. ప్లస్ నాకైతే రణబీర్ రాముడుగా అసలు నచ్చలేదు. నాకు రణబీర్ గెటపే బాగాలేదు.
ఆయన దృఢాడడం బాగలేదు. తర్వాత మజిల్స్ కానీ ఆయన నడవడిక కానీ ఆ ఫేస్ కళ కానీ ఏమీ బాగలేదు అసలు రాముడుగా అసలు ఆయన పేలు ఎవరు చూడరు అసలు వేస్ట్. ఇంకో ఆది పురుష్ అని అంటున్నారు. అది పురి ఆది పురుష్ ఆయనకి అంటే ఇద్దరు ఎవరు అంటున్నారు అంటే ప్రభాస్ అంటే ఎవరు ఆయన సెట్ అయ్యారు. ఆది పురుష ప్రభాస్ సర్లే ప్రభాస్ కూడా ప్రభాస్ అభిమానులు ఎవరైనా ఉంటే చూపించండి. ప్రభాస్ కూడా మనకి రాముడుగా సెట్ అవ్వలేదు. అంటే అక్కడ డైరెక్టర్ సరిగా చూపించలేదని చెప్పేసి చూపించలేదు మరి ఏమో. ప్రభాస్ అయితే కర్ణుడిగా బాగుంటాడు, ఓకే. తర్వాత భీముడిగా బాగుంటాడు, ప్లస్ కర్ణుడిగానే సూపర్ గా ఉంటాడు. కానీ ఓవరాల్ గా టీజర్ అయితే అంత బాగాలేదండి. బాగాలేదు. యశ్ అయితే ఓకే అనిపిస్తుంది రాముడిగా. తర్వాత మన బాలకృష్ణ, జై బాలయ్య, బాలయ్య అయితే సూపర్.